హలో ఎవ్రీబడి. అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కంప్లీట్‌లీ మీరు లవ్ రీడింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటి దాని గురించి చూసుకుందాం. దాని తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఏంటి, వాళ్ళ మెసేజెస్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. కొంచెం స్టబర్న్‌గా ఉన్నారు ఎనర్జీ. లవ్ కావాలి గానీ అట్ ఎ టైమ్ ఆహ్ ఏ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి ఎంట్రీ రావడానికి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కడో మీకు ఇష్టం ఉన్నా కూడా కొంచెం మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు అనేది కూడా చూపిస్తున్నాయి. బికాజ్ మీ పాస్ట్‌లో ఆల్రెడీ మీకు లవ్ ఫెయిల్యూర్ వాటెవర్ మీ లైఫ్‌లో ఏదయింది, దాని నుంచి కొంచెం భయం పడుతున్నారు. ఇంకా యూ హావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే పాస్ట్‌లో లవ్‌లో కంప్లీట్‌లీ హర్ట్ ఫీల్ అయ్యారు. బట్ అదంతా ఎండ్ అయిపోయింది. బికాజ్ మీరు హీల్ అవుతున్నారు, ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు కాబట్టి, ఆ బాడీ ఒక లిమిట్స్‌ని దాటి సోల్ ఎనర్జీని మీరు కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి, కన్‌ఫ్యూజన్స్ ఏముండింది? మీ ఇంట్లోనే కొన్ని మాటలయ్యుండొచ్చు, గొడవలయ్యుండొచ్చు మాటల్లో. ఆహ్, ఆ అన్నీ కంప్లీట్‌గా మీరు హీల్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసుకొని, మీ పర్సన్ మీకు కావాలి అని మీరు ముందుకెళ్తున్నారు. బికాజ్ ఫస్ట్ కార్డొచ్చి కొంచెం పాస్ట్‌లో ఉన్న మీ ఎనర్జీని చూపిస్తే, ఇప్పుడు ప్రెజెంట్ మీ ఎనర్జీ అనేది ఆ ఒక నాకెవరు వద్దు, నేనొక్కదాన్నే ఉంటాను, ఒక్కడినే ఉంటాను అనే ఎనర్జీని కంప్లీట్‌గా తీసేస్తూ నా పర్సన్ ఎవరు అని తెలుసుకొని, వెతుక్కొని వాళ్ళకి ప్రపోజల్ ఇవ్వాలి అనే ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. నైస్. కానీ మేబీ మీకు మీ పార్ట్నర్ ఎవరు అనేది ఇంకా తెలిసి రాలేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు, వెతుకుతున్నారు మేబీ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ మీరు చాలా వెల్ సెటిల్డ్ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. వెరీ ఫేమస్ సెలబ్రిటీ అయ్యుండొచ్చు. బట్ మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు వెతుకుతున్నారు. కానీ వాళ్ళ ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం. సో, చాలా పెద్ద సెలబ్రిటీ. మీ మీ ఒక హ్మ్. మీరేం పని చేస్తున్నారో దాంట్లో మీరు ఒక మంచి ఓకే. నైస్ ఎనర్జీ. యాక్చువల్లీ మీ లైఫ్‌లో అయిన స్ట్రగల్ అన్నీ కూడా మీరు ఎండ్ చేసేస్తున్నారు. బికాజ్ ఎలా ఉంది మీ ఎనర్జీ అంటే యాక్చువల్లీ కన్నడ రీడింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా నెగెటివ్ ఫీల్ అయ్యాను. కొంచెం భయం, ఆహ్, ట్రస్ట్ ఇష్యూ ఉండింది. బట్ మీరు మీ పర్సన్ కోసం ఆ ట్రస్ట్ ఇష్యూ మీలో ఏముండింది అవన్నీ హీల్ చేసేసుకుంటున్నారు. యాక్చువల్లీ 'గుణ' పిక్చర్‌లో తమిళ్ 'గుణ' మూవీలో కమల్ హాసన్ గారిది చాలా పాత మూవీ అది. దాంట్లో ఆహ్, ఒక పాటుంది. ఆ పాటలో ఆ లైన్ ఉంది. అది నేనెప్పుడు వినేదాన్ని. బట్ అర్థం చేసుకుంటాను. అంత అర్థం కాదు తమిళ్ గానీ కొన్ని అర్థమవుతుంది. దాంట్లో అతను చెప్తాడు ఆమెకి, "నేను ఇది మనుషులు అర్థం చేసుకోడానికి ఇది మామూలీ ఇది తెలుగులో కూడా ఉంది సాంగ్. మామూలు ప్రేమ కాదు. ఇది దాన్ని మించింది." ఆహ్, అండ్ తర్వాత నేను ఏడ్చి ఆ బాధని తనని తాకుతుంది అని నాకనిపిస్తే, ఆమె కోసం నేను ఏడవకుండా నేను ఆ ఏడుపుని ఆపేసుకుంటాను. నేను నవ్వుతూ బతుకుతాను అనేటట్టుగా. యాక్చువల్లీ 9 ఆఫ్ సోర్డ్స్ ఇది ఉల్టా వచ్చింది. ఎప్పుడు కూడా ఇది రైట్ ఆహ్, ఆహ్,
స్ట్రెయిట్‌గా వస్తుంది. నేను నిద్ర లేకుండా రాత్రులంతా గడుపుతూ ఉంటే, ఆమె లేకపోతే అతనికి కూడా రాకపోవచ్చు అని మీరు మీ పర్సన్ కోసం మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఓహ్ మై గాడ్! చాలా పాజిటివ్‌గా ఉంది ఎనర్జీ. మీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు మీ పర్సన్ కోసం బయటకొచ్చి, మీరు హీల్ అయ్యి, వాళ్ళకి కూడా ఆ హీలింగ్ ఎనర్జీని పంపిస్తున్నారు. కన్నడ రీడింగ్‌లో కూడా కింగ్ అండ్ క్వీన్ కార్డ్ వచ్చింది. ఇది సెపరేట్ షఫల్ చేస్తున్నాను. సేమ్ కార్డ్స్ తీసుకోవట్లేదు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, కపుల్స్ కార్డ్ ఇవన్నీ కూడా. మీరు మీ పార్ట్నర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు లైఫ్‌లో ఏ బాధలు, నొప్పిలు అనుభవించారో దాని నుంచి వాళ్ళని బయటకి తీసుకొని రావాలి అంటే, ఫస్ట్ నన్ను నేను హీల్ చేసుకోవాలి. నేను మారాలి. స్పిరిచ్యువల్‌గా నేను ఎదిగితే నా ఎనర్జీ షిఫ్ట్ అవుతూ వస్తే ఇక్కడ, అక్కడ ఆమె కూడా షిఫ్ట్ అవుతుంది. తను ఆల్రెడీ చాలా బాధపడింది. మేబీ ఇది ఒక బాయ్ ఎనర్జీ ఎక్కువొస్తున్నాయి. మీరు ఏ వయసు అయినా అయ్యుండొచ్చు. యువర్ బాయ్ అని అనిపిస్తున్నాయి. ఆమె లేకపోతే అతను ఆహ్, ఇక్కడ ఆమె అనే వస్తుంది. మీరు పర్టిక్యులర్‌గా బాయ్ చూస్తున్నారు. ఆహ్, ఆమె ఆల్రెడీ లైఫ్‌లో చాలా బాధపడింది. నా కోసం తను ఎదుగుతుంది. ఆ ఎనర్జీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి నన్ను నేను సంపూర్ణంగా తనకి కావాల్సినట్టు మార్చుకొని, తనని పెళ్లి చేసుకొని, నేను కంప్లీట్ హ్యాపీ లైఫ్ తనకి ఇవ్వాలి అనేది మీరు అలా డిసైడ్ చేసుకొని, మీరు ఆమె కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. స్పిరిచ్యువల్లీ మీరు ఎదుగుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. వావ్! మీరు కూడా యాక్చువల్లీ మీరు కూడా బాధలో ఉన్నారు. పాస్ట్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్‌లో ఏదైనా గానీ మీరు మీరు కూడా బాధలో ఉన్నారు కానీ, ఆ బాధ ఆమెకి తగలకూడదు అని మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటూ ఆహ్, మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఆమె నా దగ్గర సేఫ్ ఫీల్ అవ్వాలి అని మీరు సంపూర్ణంగా ఆమె కోసం, ఆమె హ్యాపీనెస్ కోసం ఏం చేస్తే తను హ్యాపీగా ఉండగలదు అని మీరు ఆలోచించి తనకి కావాల్సినట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తనకి కావాల్సినట్టు మార్చుకుంటున్నారు. ఆమె ఆమెకి నేను నచ్చాలి. దానికోసం నన్నెలా నేను మార్చుకోవాలి అని మీరు స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. వావ్! వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఆహ్, ఆమె ఎనర్జీ ఏంటి అనేది చూపిద్దాం. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇది ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ. సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళ లవ్ రీడింగ్. లాస్ట్ 4 రీడింగ్ నుంచి చూస్తున్నాను. పర్టిక్యులర్‌గా ఏదో ఒక పర్సన్ కోసమే వస్తున్నాయి. ఆమె ఎనర్జీ వచ్చి ద సన్ కార్డ్ వచ్చింది. పర్టిక్యులర్‌గా ఎవ్వరికో ఇది వస్తున్నాయి. సో, ఎవరికి అనేది చూసుకోండి. మీ ఒక ఎనర్జీకి తగ్గినట్టుగా మిమ్మల్ని మీరు ఈ రీడింగ్‌ని తీసుకోండి. కానీ మీరు సెలబ్రిటీ అయినా, సెలబ్రిటీ అవ్వలేకపోయినా కూడా మీరు మీ ఏం పని చేస్తున్నారో దాంట్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు అనేది చూపిస్తున్నాయి. అది ఆహ్,
పర్టిక్యులర్‌గా ఇక్కడ సెలబ్రిటీ అనేదే చూపిస్తుంది. కానీ మీరు ఏం పని చేస్తున్నారో దాంట్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. సో, ఆమె ఎనర్జీ, ఆమె రీడింగ్ ఇక్కడ షీ ఈజ్ ఆల్సో ఇన్ పెయిన్. షీ ఈజ్ ఆల్సో ఇన్ పెయిన్. 5 ఆఫ్ కప్స్ మీకు కూడా వచ్చింది. ఆమెకు కూడా వచ్చింది. కానీ తన మీద సేమ్ ఎనర్జీ వస్తున్నాయి. తను కూడా నేను బాధపడితే అక్కడ అతను కూడా బాధపడతారు. సేమ్ ఫీలింగ్. నేనిక్కడ నవ్వుతూ ఉంటే అతను కూడా అక్కడ నవ్వుతూ ఉంటారు అని ఆమె కూడా స్పిరిచువల్లీ చాలా ప్రాక్టీసెస్ చేస్తున్నాయి. రోజు మెడిటేషన్ చేస్తుంది మీకోసం. అయిన బాధలంతా మర్చిపోయి తనని మీకోసం రెడీ చేసుకుంటుంది. ఆయన ఉన్న బాధ నుంచి ఆయన్ని బయటకి తీసుకొని రావాలి అనేటట్టుగా ఆమెని కూడా తను మార్చుకుంటుంది. అన్నీ ఒక బాధని, కష్టని మీకోసం తను బాధలో ఉన్న, కష్టంలో ఉన్న, నెగటివిటీలో ఉన్నా కూడా అట్ ఎ టైమ్ తనని మీకోసం తనని తను మార్చుకుంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇద్దరిది కూడా సేమ్. నేనేడిస్తే ఆ ఏడుపు, ఆ బాధ వాళ్ళకి తగులుతుంది అని మీరనుకుంటుని, మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళు కూడా మీకోసం నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ నేను నవ్వుతూ ఉంటే అతను నా హాఫ్ సోల్ కదా! ఆయన కోసం నేను నవ్వుతూ ఉంటే ఆయన కూడా నవ్వుతూ ఉంటారు అని ఇద్దరిది కూడా చూడండి 2 డెక్స్‌లో పెడుతున్నాను. ఆల్‌మోస్ట్ సేమ్ కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ. 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సన్ కార్డ్ మీకు వచ్చింది. వాళ్ళకు వచ్చింది. 5 ఆఫ్ కప్స్ మీకు వచ్చింది. వాళ్ళకు వచ్చింది. ఆల్‌మోస్ట్ మీ ఇద్దరి ఎనర్జీ ఒక్కరి కోసం ఒకరు బతుకుతున్నారండి. ఒక్కరి జీవితం ఒక్కరికి. నాకు నా పార్ట్నర్ కావాలి అని మీరెంత స్ట్రాంగ్‌గా నిలబడ్డారో, వాళ్ళు కూడా అలాగే నిలబడ్డారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు మీ ఫ్యామిలీతో గొడవ చేసి ఒప్పించి ఉంటే, నేను ఆమెని పెళ్లి చేసుకుంటాను అని మీరు ఒప్పించి ఉంటే, ఆమె కూడా మీకు కూడా 6 ఆఫ్ కప్స్ వచ్చింది. వాళ్ళకి కూడా 6 ఆఫ్ కప్ వచ్చింది. వాళ్ళ ఎనర్జీ కూడా నేను చెప్పాను కదా! ఇద్దరి ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ సేమ్. మీరేం ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఆమె కూడా ఆహ్, తను తనని తను హీల్ చేసుకుంటే, ఆ హీలింగ్ ఎనర్జీ మీకు వస్తుంది. అంటే తను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అని ఆమె కూడా ఆలోచిస్తుంది కాబట్టి, మీకు నిద్ర లేని రాత్రులు మీ లైఫ్‌లో ఏ ఏ నెగటివిటీ ఉంది, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఆమెకి తెలుసు. కాబట్టి ఆమె మీద తను వర్క్ చేసుకుంటుంది. అంటే మీకు హెల్త్ ఇష్యూ ఉంది అని తనకు తెలిస్తే, ఆమె హెల్త్ మీద తను సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. తన హెల్త్‌ని బాగా చూసుకుంటుంది. ఎందుకంటే, ఆమె హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు అనేది తన నమ్మకం. తను నవ్వుతూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటారు. కాబట్టి తను నవ్వుతూ ఉండేటట్టుగా ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని హీల్ చేసుకుంటూ తను ఎప్పుడు మీకోసం నవ్వుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరెలా ఆమె కోసం నిలబడ్డారు. ఆమె కావాలి అని. ఆమె కూడా మీకోసమే నిలబడింది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో, 8 ఆఫ్ పెంటికల్స్. మీ ఒక్కరి కోసం ఒక్కరు ఇంకా హార్డ్ వర్క్. మీ మీద మీరు ఇన్నర్ వర్క్ అనేది ఇద్దరు కూడా చాలా మంచిగా చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీ ఇద్దరి ఎనర్జీ లవ్ రీడింగ్‌లో ఎలా ఉంది అనేది వేరే డెక్‌లో చూద్దాం. బట్ మీ అట్ ఎ టైమ్ మీ ఇద్దరి ఎనర్జీ సేమ్ ఉందండి. వెరీ గుడ్ ఎనర్జీ. ఒకరికొకరు కనెక్ట్ అవ్వండి. ఒకరినొకరు కంప్లీట్‌గా హీల్ చేయండి. ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు ఆల్రెడీ. దీన్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను కార్డ్స్ బట్టి, ఎనర్జీ బట్టి ఇంకేమి చెప్పాలి అని అనుకోవట్లేదు.
సో, మీరిద్దరు కలిస్తే మీ ఎనర్జీ ఎలా ఉంటుంది? మీ లైఫ్ మీ పార్ట్నర్‌తో ఎలా ఉంటుంది? మీరు ఒక్కరి మీద ఒక్కరు, ఒకరి కోసం ఒకరు ఇంత ఒకరి హ్యాపీనెస్ కోసం ఇంకొకరు, ఒకరి ఎదుగుదల కోసం ఇంకొకరు, ఒకరి మీద ఒకరు ఇన్నర్ వర్క్ ఈ లెవెల్‌కి చేస్తున్నారు కాబట్టి, మీ లైఫ్ ఈ డెక్‌లో మీ పార్ట్నర్‌తో మీ లైఫ్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఈ డెక్‌లో మంచి మంచి కార్డ్స్ వస్తుంది అనేది నాకనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే కన్నడ ఎనర్జీ రీడింగ్ చేసినప్పుడు కొంచెం నెగెటివ్ ఫీల్ అయింది. కడుపులో కొంచెం బాధేసింది. తెలుగు రీడింగ్ చేస్తూ ఉంటే మీ ఇద్దరి ఎనర్జీ నుండి ఆ కడుపులో ఉన్న బాధంతా నాకు రిలీజ్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. అంత మంచిగా ఉంది మీ ఇద్దరి ఎనర్జీ. ఓహ్ మై గాడ్! ఇద్దరు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు అనేది ఇక్కడ మంచి ఎనర్జీలో ఉన్నారు. చాలా మంచి మనసున్న వాళ్ళు అనేది. ఇంకా కొంచెం ప్రేమించడానికి, నమ్మడానికి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇంకా మీ మధ్యన ఏదో ఆహ్, ఇష్యూ ఉంది గానీ వెయిట్ చేస్తున్నారు. మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇది సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ కాబట్టి మీ పార్ట్నర్ ఎవరో మీకు తెలియదు కాబట్టి వెయిటింగ్ వర్త్ ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీకు ఎవరి మీద నమ్మకం ఉంది, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీకు ఎవ్ మీకు ఇప్పుడు గైడెన్స్ ఆవశ్యకత ఉంది. లాస్ట్ వీడియోలో కూడా మీ గురువు ఎవరో కనుక్కోండి. కంటిన్యూ వస్తున్నాయి. ఇది ఎవరో పర్టిక్యులర్ ఒక్క వ్యక్తి కోసం వస్తున్నాయి. ఎవరు అనేది నాకు తెలియదు గానీ, తెలిసినా నేను చెప్పను. బికాజ్ సీక్రెట్ ఈస్ సీక్రెట్. సో, మీకు మీ గురువు గైడెన్స్ ఆవశ్యకత ఉంది. గురు గైడెన్స్ లేకుండా మీరు మీ పార్ట్నర్ ఎవరో తెలుసుకొని వాళ్ళని మీరు కనుక్కోలేరు కాబట్టి మీ గురువు ఎవరో అని గైడెన్స్ మీకు ఆల్రెడీ దొరికింది. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళని నమ్మండి. ఎందుకంటే మీకు కూడా కొంచెం ట్రస్ట్ ఇష్యూ ఉంది. ఆ ట్రస్ట్ ఇష్యూ కొంచెం మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు స్పిరిచువల్లీ ఇంత ఎదిగి కూడా ఇంకా మీరు అపనమ్మకంలో ఉంటే నేనొక సెలబ్రిటీ ఆహ్, అలా ఇలా అని అది ఉంటుంది. లేదనడం లేదు. బట్ మీకు యూనివర్స్ గైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కాలింగ్ ఆన్ యువర్ సోల్‌మేట్ అని వస్తున్నాయి. కానీ నాకు ఇక్కడ వస్తున్న మెసేజ్ మీ గురు ఎవరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకోండి అనేది ఇక్కడ వస్తున్నాయి. సో, వాళ్ళ నుంచి మీరు గైడెన్స్ తీసుకుంటూ ముందుకు పోతే అయినంత త్వరగా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తారు అనేది చూపిస్తున్నాయి. వచ్చిన తర్వాత మీ లైఫ్ మీ పార్ట్నర్‌తో ఎలా ఉంటుంది అంటే చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ట్రూ లవ్, ట్రూ లవ్ మీ ట్రూ లవర్ ఎవరు మీకు ఆ ఒక కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు మీ పార్ట్నర్‌ని కనుక్కోగలరు. మీ గురువు మీకు అలాంటి గైడెన్స్ ఇస్తారు కాబట్టి మీ పార్ట్నర్‌ని మీరు కనుక్కోగలరు. అండ్ మీ జీవితం వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరిద్దరూ ఒక చె ఆహ్, మీ వయస్సు ఎంత ఉన్నా కూడా చాలా పిల్లల్లా ఉంటారు మీరు. ఈ 2 కార్డ్ ఉంది గదా! మీ ఇన్నర్ చైల్డ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీ పార్ట్నర్‌తో అనేది ఇక్కడ చూపిస్తున్నాయి.
మీ ట్విన్ ఫ్లేమ్ ట్రూ లవ్ మీ పాస్ట్ లైఫ్ రిలేషన్‌షిప్ ఉంది ఆల్రెడీ. మీకు వీళ్ళు తెలుసు. మీ ట్విన్ ఫ్లేమ్ కాబట్టి పోయిన జన్మల నుంచి కూడా వాళ్ళు మీకు తెలుసు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కానీ మీ మధ్య రిలీజియన్ ఇష్యూ ఉండొచ్చు. మీరు వేరే క్యాస్ట్, వాళ్ళు వేరే క్యాస్ట్ అయ్యుండొచ్చు. ఆహ్, మీ లైఫ్‌లో ఎవరు చూస్తున్నారు? మీ లైఫ్‌లో ఉన్న కొన్ని నెగెటివ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ మీ లైఫ్‌లో ఏముంది? అది సిగరెట్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ అయ్యుండొచ్చు మీరు. యెస్. స్పిరిచువాలిటీలో నాన్ వెజిటేరియన్‌గా ఉండడం కూడా ఒక ఇష్యూ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ కోసం మార్చుకుంటే మీ లైఫ్‌లో, వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఇది వింటుంటే చాలా షాక్ అయ్యి ఉండొచ్చు. నాన్ వెజ్ కూడా వదిలేయాలా అని. డోంట్ వరీ. స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మీరే మా చేంజ్ అయిపోతారు. సో, నా వెజ్ ఫుడ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. కొంచెం టైం పడుద్ది గానీ, ఇప్పుడు మీ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్. ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌ని మీరు హీల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ పార్ట్నర్‌కి కూడా మీ లైఫ్‌లోకి రావడానికి ఇదే ప్రాబ్లమ్ అనేది చూపిస్తున్నాయి. కానీ, మీరు ఒంటరిగా మీ మీద మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ హ్యాబిట్స్ నుంచి మీరు బయటకి రాలేరు. మీ అమ్మాయి ఎవరు అని మీరు కనుక్కొని, ఆమెని మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వండి. అప్పుడు ఆమె ప్రేమ నుంచి మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అంతా మీరు బయటకి రావడానికి, ఆమె మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని, మిమ్మల్ని జడ్జ్ చేయకుండా, ఆమె ప్రేమతో మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకి రావడానికి కంప్లీట్‌గా మీకు హెల్ప్ చేస్తుంది. బికాజ్ స్పిరిచువల్లీ తను కూడా చాలా మంచిగా ఎదిగిన అమ్మాయి, ఎదిగిన వ్యక్తి. ఇక్కడ పర్టిక్యులర్‌గా మీ పర్సన్ గురించి చెప్పాలన్నప్పుడు అమ్మాయి అనే వస్తుంది. పర్టిక్యులర్‌గా ఒక బాయ్, ఒక మ్యాన్‌కి ఎనర్జీ అనేది ఇక్కడ నాకు అనిపిస్తున్నాయి. సో, ఇక్కడ నేనేది నాకేమీ తెలిసుండదు. ఆహ్, రీడింగ్‌లో కూర్చున్నప్పుడు జస్ట్ అది నాలో కార్డ్స్ చెప్తూ ఉంటుంది. నా ఎనర్జీ చెప్తూ ఉంటుంది. నేను చెప్తూ పోతాను. ఎవరికి ఈ ఎనర్జీ, ఎవ్వరికి ఈ మెసేజ్ అనేది మీరే మంచిగా అర్థం చేసుకొని యూనివర్స్ మీకు ఏ ఏ గైడెన్స్ ఇస్తున్నాయి, దానికి తగ్గినట్టుగా మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి. నమ్మండి. ట్రస్ట్ ఇష్యూ మీకు కూడా ఉంది. కంప్లీట్‌గా నమ్మండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక మనిషిని నమ్మట్లేదు. యూనివర్స్ మీకు ఒక మనిషి దగ్గర పుష్ చేస్తుంది అంటే యూ ఆర్ కనెక్టింగ్ టు వన్ బ్యూటిఫుల్ సోల్. ఒక మనిషి బాడీ లిమిట్స్‌ని దాటుతున్న ఒక వ్యక్తి దగ్గర, ఒక సేఫ్ హ్యాండ్ దగ్గర యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది అన్నప్పుడు, భగవంతుడు మీకు చూపిస్తున్న వ్యక్తి కాబట్టి వాళ్ళని సంపూర్ణంగా నమ్మి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. ఇక్కడ నాకు అదే వైబ్స్ అండ్ పిక్చర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ నుంచి మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకి రావాలి అనేది తెలుస్తుంది. వాళ్ళతో మీరు కనెక్ట్ అయిన తర్వాత ఇంత ఇప్పుడు మీరు పెద్ద ఇష్యూ అని ఏం చూస్తున్నారు, అవన్నీ కూడా చాలా సిల్లీ విషయానికి నేను ఇంత టెన్షన్ తీసుకున్నానా అని అనిపిస్తుంది. ఆ లెవెల్‌కి మీరు మారిపోతారు. అండ్ మీ లోపల ఉన్న కొన్ని పాస్ట్ ఎనర్జీస్, పెయిన్ అనేదంతా ఏముంది, అది ఇంకా మీకు రిలీజ్ అవ్వలేదు. మీరింకా మనసులో దాచుకుంటున్నారు కాబట్టి, అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ పెయిన్ ఇంకా అలా ఉంది కాబట్టి, మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ నుండి బయటకి రాలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని కంప్లీట్‌గా మార్చేస్తారు. మిమ్మల్ని ఎలా కూడా జడ్జ్ చెయ్యరు. బికాజ్ షీ ఈజ్ స్పిరిచువల్లీ చాలా ఎదిగిన అమ్మాయి. అలాంటి మెచ్యూర్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తుంది కాబట్టి, ఏ భయం లేకుండా మీరెవరు అనేది కంప్లీట్‌గా పక్కన పెట్టి, యూనివర్స్ మీకు చూపిస్తున్న దారిలో వెళ్ళండి. ఖచ్చితంగా షీ ఈస్ కాలింగ్ యూ యాక్చువల్లీ. ఆహ్, 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 ఆ మెసేజ్ తను మిమ్మల్ని పిలుస్తుంది. బికాజ్ షీ కుడెంట్ రీచ్ ఔట్. మిమ్మల్ని మీరెవరు అని తెలిసినా కూడా తనకి ఆ ఒక ఆహ్, ఆపర్చునిటీ లేదు.
అవకాశం లేదు తనకి మీకు కాల్ చేసి మాట్లాడడానికి. ఆమె కూడా కొన్ని ఆహ్, ప్రాబ్లమ్స్‌లో ఉంది కాబట్టి మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వడానికి ఆమె చేత అవ్వదు కాబట్టి యూ హ్యావ్ టు కాల్ హర్. యూ హ్యావ్ టు ఆమె ఎవరో తెలుసుకొని మీరే తన దగ్గరికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. బికాజ్ నేను ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను. వాళ్ళెవ్వరు సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీలో ఏమవుతుంది అంటే, సెలబ్రిటీకి భయం ఉంటుంది. ఎవరు అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ నాన్ సెలబ్రిటీకి ఎవరని తెలిసినా కూడా మిమ్మల్ని కలవడానికి గానీ, మీకు మిమ్మల్ని మీట్ అవ్వడానికి గానీ, కాల్ చేయడానికి గానీ, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆపర్చునిటీ, అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆమె కోసం స్టెప్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో, ఇక్కడ ఎనర్జీ ఏమొచ్చింది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. నాకు ఒక సాంగ్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఆమె మిమ్మల్ని చాలా ప్రేమగా పిలుస్తుందండి. మీరు వచ్చేయండి అని. సో, డిస్క్రిప్షన్‌లో దాని ఒక లింక్ పెట్టాను. మిమ్మల్ని ఎంత ప్రేమగా పిలుస్తుంది అనేది ఒక సాంగ్ నుంచి మిమ్మల్ని మీరు ఆమె ప్రేమ ఏంటో అనేది మిమ్మల్ని ఎంత చిన్న బిడ్డలా చూస్తుందండి. మీరు ఎంత వయసున్నా కూడా మిమ్మల్ని అంతలా చెప్తారు అబ్బాయిలు అమ్మలా చూసుకునే భార్య తన లైఫ్‌లో రావాలి అని. నిజంగా ఆమె మిమ్మల్ని తన బిడ్డలా మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని ప్రేమిస్తుంది అనేది ఇక్కడ ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నాయి నాకు. సో, ఆహ్, ఆ సాంగ్ ఏంటో నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఆ లింక్. సో, నమ్మండి. స్టెప్ తీసుకోండి. ప్రాక్టికల్‌గా మీరు స్టెప్స్ తీసుకుంటే మాత్రమే వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. కాబట్టి నమ్మండి. స్టెప్ తీసుకోండి. వాళ్ళని కలవడానికి మీరే ప్రయత్నం చేయాలి. వాళ్ళ నుంచి ఏం ప్రయత్నం చేయడానికి అవుతుందో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు, స్పిరిచువలితనం ఏం చేయడానికి అవుతుంది, దేవుడి దగ్గర మొక్కుకోవడం గాని, ఆమె తన కంప్లీట్ ఎఫర్ట్ భక్తి నుంచి పెట్టింది. ఇప్పుడు మీరు తన వెళ్ళడానికి మీరు యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యాక్షన్ తీసుకోలేదంటే మీరు కూడా బాధలో ఇక్కడుంటారు. ఆమె కూడా బాధలో అక్కడ ఉంటుంది. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కలిసిన తర్వాత చాలా హ్యాపీగా బతుకుతారు. స్పిరిచువల్లీ ఒకరికొకరు ఎదగడానికి హెల్ప్ చేస్తారు. హ్యాపీ రిలేషన్‌షిప్ ఉంటుంది. మీ చైల్డ్ లైక్ మీ ఇద్దరి ఇన్నర్ చైల్డ్‌ని కంప్లీట్ ఒకరికొకరు హీల్ చేసుకుంటారు. అండ్ చాలా హ్యాపీగా చిన్న పిల్లల్లా ఆడుకుంటూ చాలా మంచిగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. అట్ ఎ టైమ్ యంగ్‌గా ఉండాలి అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అలా ఉంటారు. అట్ ఎ టైమ్ చిన్న పిల్లల్లా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరితో ఒకరు. ఇదే కోరుకుంటారండి ఎవరైనా కూడా. అలాంటి జీవితం మీకు రాసిపెట్టి ఉంది. సో, యాక్షన్ తీసుకోండి. ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ పోతే మీ పెయిను మీరు పెయిన్‌లో ఉంటే ఆమె కూడా పెయిన్‌లో ఉంది. ఆమె పెయిన్‌లో ఉంటే మీరు కూడా పెయిన్‌లో ఉంటారు కాబట్టి కొంచెం మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రాక్టికల్‌గా యాక్షన్ తీసుకోండి. లాస్ట్ 4 రీడింగ్ నుంచి సేమ్ ఎనర్జీ వస్తున్నాయి నాకు. ఎప్పుడు నేను ట్విన్ ఫ్లేమ్, నాన్ ఫ్లేమ్ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ గురించి వీడియో పెట్టానో అప్పటి నుంచి అట్ ఎ టైమ్ ఏదో పర్టిక్యులర్ ఒక్క వ్యక్తి కోసమే 4 రీడింగ్స్ వస్తున్నాయి. నేనది ఫీల్ అవుతున్నాను. సో, డిస్క్రిప్షన్‌లో పాట ఏది పెట్టుంటాను. సో, మీ ఒపీనియన్ ఏంటి? వేరే వాళ్ళు మీకు ఎంత రెసొనేట్ అయింది రీడింగ్ అనేది కూడా కామెంట్స్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాస్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.